ఇట్లా యాషెస్ లాగా అయితే అయిపోతుంది అనమాట. మొత్తం స్టిక్కీగా అయిపోతుంది. వింటేజ్ లో మీనాకారి బార్డర్ శారీస్ ఉన్నాయి మనకు. లెహేరియా ప్యాటర్న్స్ లో ఉన్నాయి. ప్యూర్ బార్డర్లెస్ అండి. కలర్ కాంబినేషన్ కానీ ఇది కానీ మనం సెటిల్డ్ గా డిజైన్ చేపించి ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంటుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సెటిల్డ్ కలర్స్. ఇది చూసుకున్నప్పటికైతే పళ్ళు పార్ట్ అండ్ ఇదైతే ఫ్రిల్స్ కి వస్తుందండి. దీని లోపల మనకి మళ్ళీ డిజైన్ అనేది మారుతుంది. రంగోలీ ప్యాటర్న్ అండ్ విత్ డబల్ పలకి బోర్డర్ అండి. మనం పెన్ కలంకారీ అండ్ విత్ ఫ్యూజన్ ఆఫ్ పైతాని అని చెప్పొచ్చు. ఇది చూడండి రంకడ్ కాన్సెప్ట్ లో మీనాకరీ బోర్డర్స్ ఆల్ ఓవర్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ సిల్వర్ లో వచ్చేస్తుంది. ఇది లెహరియా ప్యాటర్న్ లోనే డబల్ బార్డర్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి కంచి బార్డర్ వస్తుంది, ఇక్కడ కలంకారీ బార్డర్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇట్లా మల్టీ కలర్ లెహరియా వచ్చేస్తుంది. బేసిక్ గా మనము ఒక పట్టు శారీస్ పర్చేస్ చేయాలన్నట్లయితే ఈ ఊరు వెళ్ళాం ఆ ఊరు వెళ్ళాం ఈ ఎవరి దగ్గరికి వెళ్ళాం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఇంత తక్కువలో కొన్నామని పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మన స్టోరీస్ మన షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తుంటాం. ఈసారి కొంచెం కథ మారుద్దామా? మన మగువాలో ప్రతి ఊర్లో ఫేమస్ ఉన్నది, ప్రతి పట్టు ప్రీమియం పట్టు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. సో ఇక మీదట మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, మగవాకి వచ్చేయచ్చు అనమాట. సో చాలామంది ప్యూర్ పట్టు సారీస్ 4,000కి ఇస్తున్నారు 5,000కి ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఫేక్ వీడియోస్ పెడుతున్నారు, చాలా మోసపోతున్నారండి. సో అసలు ఏంటి ప్యూర్ పట్టు 4,000-5,000 ఎలా ఇవ్వగలుగుతున్నారు అండ్ వీళ్ళ దగ్గర డిజైన్స్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫైనలీ అండి చైతన్య సార్ దగ్గరికి వచ్చేసామన్నమాట, మగవా ఎండి గారు. సో హాయ్ సార్. నమస్తే మేడం. కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్క సారీ కూడా చాలా డిజైన్గా మీరు ప్లాన్ చేశారు కదా. అసలు ఫస్ట్ కలెక్షన్ చూద్దామా, పట్టు గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్. ఆ మెమరబుల్ ఈవెంట్ ని ఇంకా మర్చిపోలేని విధంగా మన మగవా శారీస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా ఇప్పుడు మగవా 2.0 శారీస్ అని చెప్పొచ్చా? ఆబ్వియస్ గా ఈ సారీస్ చూస్తే అలా అనిపిస్తుంది నాకు. మరి ఆబ్వియస్ గా చెప్పుకోవచ్చు. అండ్ చాలా మంది మార్కెట్ లో 4,000 కి 5,000 కి లేదా 10,000 బిలో పట్టు అంటున్నారు. అది ప్యూర్ పట్టు అంటున్నారు, అది కూడా ప్యూర్ అంటున్నారు. సో నేను కస్టమర్స్ కి ఒకటే చెప్పాలనుకున్నాను, మీరు ఒక్కసారి జస్ట్ గూగుల్ చేయండి మల్బరీ సిల్క్ కాస్ట్ ఏముంది, జెరీ ఏముంది, దాంట్లో 2 కొమ్ములు 4 కొమ్ములు 3 కొమ్ములు ఇలా ప్రతి పట్టులో దీన్ని బట్టి కాస్ట్ బేస్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత సొంత మగ్గాలున్నా ఎంత వాళ్ళు వీవింగ్ కి చేసినా అంటే అన్లెస్ ప్యూర్ శారీ అయితే 10,000 బిలో అనేది ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. సో మన దగ్గర ఏంటంటే సెమీ అంటాం, పవర్ లూమ్ ని పవర్ లూమ్ అని చెప్తాం, ఇలా చేతి మగ్గాలు ప్యూర్ అని చెప్పి అమ్ముతాము. సో నేను కస్టమర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, మీరు ఫస్ట్ విజిట్ చేయండి. ఎందుకంటే బంగారు పట్టు ఇవనేది పెళ్లిలో ఒక కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పచ్చు. ఇటువంటి తీసుకునేటప్పుడు ఇవి పెళ్లి చీర అనేది కూడా చాలా మంది లేడీస్ బీరువాలో అలాగే పెట్టేస్తారు. ఇట్స్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ నాట్ ఓన్లీ శారీ, ఇట్స్ ఎమోషన్ అలా ఉండిపోతుంది. అలాంటి శారీ తీసుకునేటప్పుడు ప్యూర్ ఏది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం ముందు కలెక్షన్ చూసేసామండి. మన దగ్గర ఇప్పుడు ప్యూర్ లో స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 10 to 25, 30,000 వరకు అయితే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇలా వింటేజ్ శారీస్ ఉన్నాయి, వింటేజ్ లో మీనాకారి బార్డర్ శారీస్ ఉన్నాయి మనకు. లేదు ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో కూడా చూడండి మీరు చూసుకోవచ్చు, ఇలా ఉన్నాయి. లేదంటారా ఇలా లెహేరియా ప్యాటర్న్స్ లో ఉన్నాయి. లేదు ఇట్లా ఇదైతే బార్డర్లెస్ కాన్సెప్ట్ అండి మనకి ప్యూర్ మీద. మీరు చూసుకోవచ్చు ఇలా ప్యూర్ బార్డర్లెస్ అండి. కలర్ కాంబినేషన్ కానీ ఇది కానీ మనం సెటిల్డ్ గా డిజైన్ చేపించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక్కటే అని కాదండి, ఈ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఒక్కసారి నేను చూపిస్తా వేద గారు. ఇది అయితే కంప్లీట్ ఇంకా ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు. ఈ ప్యాటర్న్స్ లో మనకి కింద బార్డర్ కూడా చూసుకున్నప్పుడు అయితే ఒక్కసారి బార్డర్ ఫోకస్ చేయండి, చాలా బాగుంటుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సెటిల్డ్ కలర్స్, ఎక్కువ హడావిడి లేకోకుండా ప్లెజెంట్ గా ఉంటాయి. ఇది అని చెప్పచ్చు. లేదంటారా ఈ శారీ చూడండి, సింప్లీ సూపర్బ్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క పీస్ అండి. దీంట్లో ఇంకొకటి బాగా సూట్ అయ్యే కలర్స్ ఇవన్నీ కూడా. దీంట్లో ఇంకొకటి చెప్తాను మీకు. ఇది చూసుకున్నప్పటికైతే పళ్ళు పార్ట్ అండ్ ఇదైతే ఫ్రిల్స్ కి వస్తుందండి. దీని లోపల మనకి మళ్ళీ డిజైన్ అనేది మారుతుంది. ఇది ఒక్కసారి శారీ ఓపెన్ చేద్దామండి కంప్లీట్.
డిఫరెంట్ ఉంది సార్ సారీ, ఇది బాడీ పార్ట్ నేను ఒకలా అదే ఉంది. చెప్తున్నా, బాడీ పార్ట్ ఒకటి వస్తుంది, పళ్ళు ఒకటి వస్తుంది, కుచ్చులు ఒకటి వస్తాయి. Oh, nice. బట్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా సింగిల్ కలర్ లో రావడం వల్ల సెటిల్డ్ గానే అనిపిస్తుంది, ఏమంత ఆక్వర్డ్ గా అనిపించదు. బట్ పీస్ ఇంత అయితే డిజైన్ డిఫరెంట్ అని ఒక చెప్పొచ్చు. వర్కర్ నేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని 1 డేస్ వీక్ పడుతుంది? పడుతుంది మ్యామ్, ఈజీగా 1 వీక్ దీనికి పడుతుంది. మెటీరియల్ కాస్ట్ ఎంత వస్తుంది? 10,000, 4,000, 5,000 ఎక్కడ వస్తాయి సార్ ఇవన్నీ? నేను అదే మేడం చెప్తున్నాను, రాదు అసలు, ఇంపాసిబుల్ మనం ఇది చేయడము. అండ్ తర్వాత మీరు ఇంకొక శారీ చూపిస్తానండి, ఇది చూసారా? ఈ శారీ చూసుకున్నప్పటికైతే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి, కంప్లీట్ సిల్వర్ అండ్ గోల్డ్. ఇవన్నీ బ్రైడల్ వేర్ అని చెప్పొచ్చు, కంప్లీట్ బ్రైడల్ వేర్ మాత్రమే. ఇవన్నీ మనకు 20,000 to 25,000 వస్తాయి. ఇలా కాకుండా తక్కువలో కూడా ఉన్నాయి, ఒక 10,000 to 20,000 లో కూడా. ఇది చూసుకున్నప్పటికైతే రంగోలీ డిజైన్స్ అండి. మామూలుగా రంగోలీ డిజైన్ మీద పల్లకి బార్డర్ అనేది ఉంటది, కానీ ఇక్కడ డబల్ బార్డర్ ఇప్పించాం మనం, రంగోలీ ప్యాటర్న్ అండ్ విత్ డబల్ పల్లకి బార్డర్ అండి. చాలా మెజంతా కలర్ మీద సూపర్ గా ఉంటది. ఇది చూడండి, మనం పెన్ కలంకారీ అండ్ విత్ ఫ్యూజన్ ఆఫ్ పైతాని అని చెప్పొచ్చు. ఇది ఈ సారీ కంప్లీట్ ఇలా జెర్రీలోనే పైతాని డిజైన్ అనేది రావడం జరుగుతుంది విత్ రిచ్ పళ్ళు. చాలా బాగుంటుంది శారీ. ఏది తీసుకున్నా మన దగ్గర మనం కాదండి, శారీ మాట్లాడాలి ఇప్పటి నుంచి. మీరు అన్నారు కదా మగ్వా 2.0 అని, ధైర్యంగా చెప్పొచ్చు ఈ డిజైన్స్ మార్కెట్ లో ఎక్కడ లేవని. అదే మేడం, లేవు. సో నేను అందుకే అంటున్నా, మీరు ఒక్కసారి మగ్వాకి రండి, విజిట్ చేయండి, కాస్ట్ కంపేర్ చేయండి, ఆ తర్వాత మీరు ఎక్కడ తీసుకోవాలన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా మగ్వాకి వచ్చి అయితే ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. బట్ అయితే చెప్తున్నాను, ఇది చూడండి, రంకడ్ కాన్సెప్ట్లో మీనాకరీ బార్డర్స్ ఆల్ ఓవర్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ సిల్వర్ లో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది పళ్ళు కానీ. ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకేం చెప్పాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదే అంటున్నా, అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది చూస్తాం రండి, ఇది లెహరియా ప్యాటర్న్ లోనే డబల్ బార్డర్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి కంచి బార్డర్ వస్తుంది, ఇక్కడ కలంకారీ బార్డర్ వచ్చేస్తుంది, ఆల్ ఓవర్ ఇట్లా మల్టీ కలర్ లెహరియా వచ్చేస్తుంది. దీనికి వచ్చేటప్పటికి పళ్ళు మనకి మెజంతాలో ఇవ్వడం జరిగింది, బార్డర్ కలర్ లో. అది కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. సో ఇవన్నీ హ్యాండ్లూమ్ మొత్తం. పళ్ళులో కూడా మనకి ఇక్కడ కలంకారీ ఒక మార్క్, ఒక డక్ లో ఏదో ఒక డిఫరెంట్ ఉండాలి సంథింగ్. ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్ మేడం. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ టిష్యూలో ఉన్నాయి, రేషంలో ఉన్నాయి. ఇలా రేషంలో చూసుకుంటే ఇలా వింటేజ్ వచ్చేసి దీనికి కూడా మీనాకారి బార్డర్స్ ఇలా సపరేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ శారీ అండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు తీసుకున్నా చూడండి, ఆల్ ఓవర్ శారీ రిచ్ గా బార్డర్, చిన్న బార్డర్ తోటి కంప్లీట్ బ్రైడల్ లుక్ తో చాలా బాగుంటుంది మేడం. ఒక్కసారి ఇలా పట్టు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు కంప్లీట్ వర్క్ ఉంది, ఇది కంప్లీట్ వీవింగ్ అంతా ఉంది, ఇక్కడ గ్యాప్ అనేది లేదు అసలు. కంప్లీట్ వీవింగ్ తోటి చెప్తున్నా కదా, బ్రైడల్ కలెక్షన్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి, ఇది చాలా బాగుంటది. ఇది దీని మీద ఇంకా డైమండ్ సెట్స్ కానీ జ్యువెలరీ పేరప్ చేసినప్పుడు ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్ మనం చూసుకున్నట్లయితే 20 to 25 అనేది ప్యూర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్పచ్చు. ప్యూర్ శారీస్ వచ్చేటప్పటికి లేదు, ఇంకా ప్యూర్ లోనే మనం కొంచెం 10 to 20 పెట్టగలము అన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి కూడా తీసుకొచ్చేసామండి. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ తో, డిఫరెంట్ డిజైన్స్ తో, అంటే రెగ్యులర్ గా బుట్టీస్ చూసింటాము, లేదంటే ఆల్ ఓవర్ తీగల డిజైన్స్ తో చిన్న డిజైన్స్ చూసింటాం. ఇట్లా మల్టీ కలర్స్ యూజ్ చేసి బాటిల్ గ్రీన్ ఆ స్టైల్లో తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఉన్నాయి మన దగ్గర. లేదు అంటే ఇట్లా ఈ కాంబినేషన్ చూసారా, ఒక్కసారి చాక్లెట్ బార్డర్ కి గ్రీన్ కాంబినేషన్ అండి, అది కూడా గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది మనకి, చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ శారీ చిన్న బుట్టీస్. లేదు ఇలా ఇదే, ఇక దీని గురించి మనం చెప్పక్కర్లేదు. చాక్లెట్ బ్రౌన్ బాగా ట్రెండ్ అవుతుంది, అది కూడా వింటేజ్ లో ప్యూర్. లేదంటారా ఇది ఈ శారీ ఒక్కసారి చూడండి, ఇలా మనకి. నేను అందుకే ఫస్ట్ కస్టమర్స్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక్కసారి మగువాకి రండి, ఓపిక్గా చూడండి, శారీ చూడండి. సో ఫైనల్ కంపేర్ చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి అంటున్నారు. డిజైన్స్ కూడా చూడాలి, ఎందుకంటే డిజైన్ చూడాలి, నేత చూడాలి, సెమీ కాదా చూడాలి ఫస్ట్.
అది మనం ఇప్పుడు చూపిస్తాం అనుకోండి. ఓకే. కాకపోతే సెమీని ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు. నాకు అక్కడ బాధేస్తుంది. ఇంకేం లేదు. ఇది చూడండి కాంబినేషన్స్ ఇలా చాక్లెట్ కలర్‌లో కూడా ఆల్ ఓవర్ శారీ చాక్లెట్ వచ్చేసి పీచ్‌తో కాంబినేషన్స్ డిఫరెంట్ ఇలా వింటేజ్ స్టైల్స్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా 10-20 బిట్వీన్ రేంజ్లో వచ్చేస్తున్నాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు ప్యూర్లోనే ఇస్తున్నారండి ఇవన్నీ కూడా వెరైటీస్. లేదు కొంచెం 10 కూడా పెట్టలేము అంటే కొంచెం మాకు సెమీ పట్టు అయినా పర్వాలేదు, పవర్ లూమ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇవన్నీ మనకి 4,000 to 5,000 రేంజ్లో వచ్చేస్తాయి మేడం. విత్ మీనాకారి బార్డర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పవర్ లూమ్ సెమీలో వస్తాయి. సెమీలో వస్తాయి. లేదు మాకు అసలు కంచివరమే వద్దు, డిఫరెంట్గా ఏదైనా కావాలి, మంగళగిరి అలా టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం మంగళగిరి కూడా తీసుకొచ్చేసాము. మన దగ్గర మంగళగిరి ఫుల్ ట్రెండ్ మేడం. వచ్చిన 1 వీక్లో అయితే ఎన్ని శారీస్ అయినా అయిపోతాయి. ఇలా మంగళగిరిలో వింటేజ్ వచ్చేసి దీనికి కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ రేట్లో కావాలన్నా ఎలాంటి స్టైల్స్లో కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. వేద గారు చూసారు కదా ఇప్పటి వరకు కలెక్షన్స్. సో మనం కస్టమర్స్కి ప్రామిస్ చేసిన విధంగా ప్యూర్ ఏది సెమీ ఏది అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనుకోండి, లేదా ఒక బర్న్ టెస్ట్ అనుకోండి. దాని ద్వారా మనం ప్యూర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, లేకపోతే సెమీ ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూపించేద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు చూసారు కదండి మనం ఇందులో ఇదైతే ప్యూర్ శారీ. ఇందులో ఒక పోగు తీసుకుందాము. లక్ష్మి కొంచెం హెల్ప్ చేయమా, ఇందులో ఒక పోగు తీసుకో. సో అట్ ద సేమ్ టైం మనము సెమీలో కూడా ఒక పోగు తీసుకుందాము. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్, బంద్ చేద్దామా? మేడం ఇప్పుడు 2 సపరేట్ సౌజర్స్లో బంద్ చేద్దాము. మనకి యాక్చువల్లీ ప్యూర్ వచ్చేటప్పటికి కాలిన తర్వాత యాషెస్ అయిపోతుంది. వేరేస్ ఇది ఎందుకంటే ఇట్స్ మేడప్ ఆఫ్ సైంటిఫికలీ మాట్లాడితే ఇది ప్రోటీన్ నుంచే ఫామ్ అవుతుంది, సిల్క్ నేచర్ నుంచి, వామ్స్ నుంచి కాబట్టి. బట్ ఇది దీని ఆరిజిన్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది సెమీలో. సో అందుకు అది ప్లాస్టిక్ లాగా మనకు స్టిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి లైవ్ లో మన కస్టమర్స్ చూపిద్దాం. ఫస్ట్ మనం ప్యూర్ బంద్ చేస్తున్నాం. చూసారు కదండి ఇట్లా యాషెస్ లాగా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇట్లా మైన్యూట్ యాషెస్ అయితే ఇట్లా మనకి మిగులుతాయి. అదే మనము ప్లాస్టిక్ బర్న్ చేసామనుకోండి, ఇది చూడండి ఇట్లా చుట్టుకుపోతుంది అంతా మొత్తం స్టిక్కీగా అయిపోతుంది. చూసారు కదా, ఇదే అండి డిఫరెన్స్. ఇలా వాటర్ డ్రాప్ టెస్ట్ అని, బర్న్ టెస్ట్ అని చాలా ఉన్నాయి. అండ్ మోరోవర్ సిల్క్ పట్టుకున్నప్పుడు కూల్గా ఉంటుంది, మన చేతికి వచ్చాక హీట్ ఫీలింగ్ అనేది జరుగుతుంది, దాని నేచర్ అది. సో కస్టమర్స్ మోసపోకోకుండా మీ పెళ్ళికి ఎంతో విలువ ఇచ్చే మేము అంతే విలువైన శారీస్ని ఇవ్వాలని కోరుకుంటూ ఒక్కసారి మా రిక్వెస్ట్ అండి, దయచేసి ఇక్కడ చూసి తర్వాత మీరు డిసైడ్ చేయండి. విజిట్ చేయండి మగవా ఫ్యాషన్స్ మా ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్స్, కమలానగర్, అనంతపూర్.